ఆయన చెప్తున్నాడు నిన్నగాక మొన్న ఆదిలాబాద్ లో ఒక ముఖ్యమంత్రి నోట్లకెళ్ళి మాట్లాడకూడని మాట ఏమంటాడు? ఎంత కండలు తిరిగిన వస్తాదైనా ఎంత కండలు తిరిగిన పహల్వానైనా 3 నెలల పిల్లలు ఉట్టియలేడు కదా అంటాడు ముఖ్యమంత్రి గారు. నేను అడుగుతున్నా, అయ్యా ముఖ్యమంత్రి గారు, 3 నెలల పిల్లలు ఉట్టరని మా అందరికి ఎరికే, మా అందరికీ తెలుసు, మనిషి అనేటువంటి అందరికీ తెలుసు. కానీ నీ గవర్నమెంట్ వచ్చి 30 నెలలు అయింది. సరే 3 నెలల పిల్లలు పుట్టియారు మాకు తెలుసు, కానీ 30 నెలల పిల్లలు పుట్టకపోతే మరి ఏమనాలే, నిన్ను ఏమని పిలవాలని నేను అడుగుతున్నా. 30 నెలలు అయింది కదా, 100 రోజులు అంటివి కదా, 6 గ్యారంటీలను అడ్డప్పుడు మాట్లాడుతీవి కదా, మరి 30 నెలలు దగ్గర పడ్డది, ఇప్పటి వరకు అత్తలేదు పత్తలేదు. గట్టిగా మాట్లాడినావు అనుకో ఒక కేసు పెడతా అంటాడు, ఇంకొద్దిగా గట్టిగా మాట్లాడినావు అనుకో నీ లాగుల తొండలు ఇడిచి పెడతా అంటాడు. ఈ బగ్గడు మాటలు తప్ప, చిల్లర మాటలు తప్ప ఒక్కటంటే ఒక్కటి మంచి పని చేయలేదు. ఇప్పుడే మల్లారెడ్డి గారు చెప్తా ఉన్నారు, సోదరుడు జక్క వెంకరెడ్డి గారు చెప్తున్నారు, మన ప్రభుత్వం ఉన్నప్పుడు గరీబులను కడుపులో పెట్టుకొని చూసుకున్నాం. మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరైనా తెలుసో తెలియకనో ఆడనో ఈడనో గవర్నమెంట్ జాగాలు ఇల్లు కట్టుకుంటే వాళ్లకు అవకాశం ఇచ్చి వాళ్లకు ఆనాడు పట్టాలు ఇచ్చినాం. జీవో నంబర్ 59 కింద, జీవో నంబర్ 58 కింద 2,50,000 మందికి, ఒకరికిద్దరికి కాదు 2,50,000 మందికి పట్టాలు ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. 2,50,000 మందికి. అట్లాగే హైదరాబాద్ మహానగరంలో 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకున్నాం. ఇట్లా మనం మంచి పనులు చేసుకుంటూ పోయినాం. 200 పెన్షన్ను 2,000 చేసుకున్నాం. ఆడపిల్ల పెళ్లి చేసుకుంటే కళ్యాణ లక్ష్మి పేరు మీద ఒక మేనమామలాగా 15 లక్షల మంది ఆడపిల్లలకి 1,116 రూపాయలు కేసీఆర్ గారు పెట్టిండు. అట్లాగే ఆడపిల్ల కడుపులో మరి ఒక బిడ్డ పడితే అమ్మ ఒడి అని పెట్టి ఇంటికాడ కారులో ఎక్కించుకొని దవాఖానకు తీసుకుపోయి దవాఖానల ప్రసూతి అయితే సర్కార్ దవాఖానల కేసీఆర్ కిట్ ఇచ్చి ఆడపిల్ల ఉడితే మహాలక్ష్మి ఉట్టిందని చెప్పి 13,000, మగపిల్లగాడు ఉడితే 12,000 రూపాయలు. ఇట్లా ఒక మానవీయమైన పద్ధతిలో అందరినీ మంచిగా చూసుకున్నాడు కేసీఆర్ గారు. అట్లాగే ప్రాజెక్టులు కట్టిండు, రోడ్లు కట్టిండు, మున్సిపాలిటీలు బాగా చేసిండు, గ్రామాలు బాగా చేసిండు. కాబట్టే భూముల ధరలు కూడా పెరిగినాయి. మీ రంగారెడ్డి జిల్లాలో, మేడ్చల్ జిల్లాలో, హైదరాబాద్ చుట్టూతా బ్రహ్మాండమైన రియల్ ఎస్టేట్ భూమి వచ్చింది. మళ్ళీ ఇవాళ ఏమైంది ఆలోచన చేయండి మీరు. ఇవాళ పరిస్థితి ఏంది?